డిజిటల్ రేట్లు పక్క రాష్ట్రాలలో తక్కువ ఎందుకు? పక్క రాష్ట్రాలలో 3,000 ఎందుకు? పక్క రాష్ట్రాలలో 3,000 ఎందుకు? ఇంగ్లీష్ సినిమాలకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇంగ్లీష్ సినిమాలకు ఫ్రీగా ఇస్తున్నారు. హిందీ సినిమాలకు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. తెలుగు సినిమాకి ఎందుకు? చిన్న సినిమాను బతికించండి. చిన్న సినిమాను బతికించండి. ఇండస్ట్రీని ఇక్కడ ఈ దీక్ష నిరసన తెలపడం కారణం ఏంటంటే ముఖ్యంగా డిజిటల్ ఛార్జెస్ పైన. ఈ డిజిటల్ ఛార్జెస్తో నిర్మాతలందరూ ఆరిపోతున్నారు, చిన్న పెద్ద అందరూ, ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎక్కువగా. ఎందుకంటే డిజిటల్ ఛార్జెస్ కట్టిన తర్వాత కూడా థియేటర్లలో వేయకుండా డబ్బులన్నీ దోచేస్తూ సినిమా నడతలేదని తీసేస్తున్నారు. చాలా సినిమాలకు అసలు థియేటర్లో వేయట్లేదు. ఇప్పుడు నేను ఒక దీక్ష అనే సినిమాని తీసినాను, రిలీజ్కు రెడీగా ఉంది. నాకు ఆంధ్ర అమ్ముడు పోయింది, సీడెడ్ అమ్ముడు పోయింది, బెంగళూరు అమ్ముడు పోయింది. కానీ నైజాంలో థియేటర్లు వేయట్లేదు. నైజాం వాళ్ళు కావాలని ఇబ్బంది చేస్తారు. ఎందుకంటే ఒక నిర్మాత ఇండస్ట్రీలో డెవలప్ కావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళే నలుగురు ఉండాలి ఇండస్ట్రీలో, ఒక నలుగురు ఐదుగురు. వీళ్ళు ఇప్పుడు ఒక సంఘం పెట్టుకొని ఓ 15-20 మంది సంఘం పెట్టి వాళ్ళే సినిమాలు తీయాలి. కానీ ఇండస్ట్రీలో 250 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి సంవత్సరానికి. పెద్ద సినిమాలు అయ్యేటి కేవలం 25 నుంచి 30 సినిమాలు. ఇండస్ట్రీ బతికేది 24 క్రాఫ్ట్స్ వాళ్ళు బతికేది ఓన్లీ చిన్న సినిమాల మీద. నాలాంటి నిర్మాతలు ఎంతోమంది సినిమాలు చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళ నెక్స్ట్ సినిమా ఉండదు, వాళ్ళను ఇండస్ట్రీలో లేకుండానే చేసేస్తున్నారు. ఎందుకంటే ఈ డిజిటల్ ఛార్జెస్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు ఫ్రీగా ఉండింది. కానీ మన దగ్గర ఉండే ఒక నలుగురు పెద్దలు వాటిలో పార్ట్నర్లు అయినరు. ఒక దాంట్లో ఒక సురేష్ బాబు, ఒక దాంట్లో అల్లు అరవింద్, ఒక ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు, ఇంకో వీళ్ళు ఈ నలుగురే థియేటర్లు. మళ్ళీ ఇటు డిజిటల్ దోపిడీ వాళ్ళదే, అటు థియేటర్లు దోపిడీ వాళ్ళదే. దయచేసి మనకు అప్పుడు చెప్పింది ఏంటంటే, నేను కూడా సిద్దిపేటలో నాకు కూడా ఒక థియేటర్ ఉండింది గతంలో. వీళ్ళు అగ్రిమెంట్లు చేసింది ఏంటంటే 7 సంవత్సరాల వరకు ఈ ఛార్జెస్ ఉంటాయి. ఆఫ్టర్ 7 సంవత్సరాల తర్వాత అసలు ఛార్జెస్ తీసుకోము, ఫ్రీగా ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు దాటిపోయింది ఈ డిజిటల్ వచ్చి. ఇప్పటికి కూడా మళ్ళీ అదే రేటు తీసుకుంటున్నారు. దాన్ని నివారించడానికి పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు బాంబే ఉంది, చెన్నై ఉంది, అలాగే బెంగళూరు ఉంది. అక్కడ 2,500 నుంచి 3,000 తీసుకుంటారు. మన దగ్గరనే ఎందుకు 10 నుంచి 15,000 తీసుకుంటారు వారానికి? అంటే మేము ఒక సినిమా రిలీజ్ చేయాలంటే దాదాపు 5 నుంచి 10 లక్షలు, ఇంకా ఎక్కువ సినిమాలు థియేటర్లు పెడితే 25 నుంచి 30 లక్షలు కూడా అవుతున్నాయి. అవి మళ్ళీ ఒక్కరోజు 2 రోజులు వేసేసి మీ సినిమా నడవట్లేదని తీసేశారు. ఆ డబ్బులు రిటర్న్ కూడా ఇయ్యరు. గతంలో ఎలా ఉండింది, మేము సినిమా చేస్తే వాళ్ళు ప్రింట్ తీసుకొని రిలీజ్ చేసేవారు. వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు అలాగే చెప్పినారు, మేము కొన్ని సంవత్సరాల వరకే దీన్ని పెడతాము, ఆఫ్టర్ దాని తర్వాత మీకు అందరికి ఫ్రీగా ఇస్తామని చెప్పినారు. ఈ దోపిడీ మొత్తం డిజిటల్ దోపిడీ ఈ ఇండస్ట్రీని దోచేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో, ఈ రెండు రాష్ట్రాలలో ఈ డిజిటల్ దోపిడీ వాళ్ళు మొత్తం దోచేస్తున్నారు. దీన్ని 100% అరికట్టాలి. లేకపోతే దీని మీద చాలా పెద్ద ఉద్యమం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. నెక్స్ట్ మా బైసాబ్ చెప్పినట్టు కృష్ణానగర్ నుండి మొత్తం నిర్మాతలము, అలాగే టెక్నీషియన్స్ అందరం అక్కడి నుంచి ఇక్కడి దాకా ర్యాలీగా వచ్చి అసలు వాళ్ళ సంగతి ఏందో కూడా తేల్చుకోదలుచుకున్నాం. ఆ నలుగురే ఉండాలా ఇండస్ట్రీలో, ఈ ఉన్న 1,00,000 మంది ఉండాలా కూడా తేల్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు సంపాదించింది చాలా అయింది. ఇప్పుడు ఒక డిజిటల్ మీద పక్క రాష్ట్రాల్లో తక్కువ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? వీళ్ళు అంత ఆశలు ఎందుకు వాళ్ళకు? అది కూడా ఎవరినో దోచట్లేదు, ప్రొడ్యూసర్ని దోస్తున్నారు. సగటు ప్రొడ్యూసర్, అతను కూడా ప్రొడ్యూసరే, సగటు ప్రొడ్యూసర్ని దోస్తున్నారు. కాబట్టి దీన్ని మేము సీరియస్గా తీసుకొని ఇండస్ట్రీ కోసం చేస్తున్నాం. లీగల్గా ఉన్నాం అందరూ. ఇప్పుడు ఇల్లీగల్గా ఏదైనా అయిందంటే దానికి రెస్పాన్సిబుల్ రేపు పొద్దున్న మీరే. ఎందుకంటే ఈ చిన్న విషయం కాదు. అందుకే దయచేసి క్యూబ్లు, యూఎఫ్ఓలు రేటు తగ్గించండి, ఇంకా థియేటర్లు ఇవ్వండి. థియేటర్లో సినిమా పడ్డాక సినిమా బాగుంది బాగాలేదు ఏదో ఒకటి టాక్ వస్తుంది, దానివల్ల చూసుకుందాం. కానీ మినిమం ఒక థియేటర్స్ ఏ చిన్న బడ్జెట్ సినిమా అయినా సపోర్ట్ చేయండి. ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమాలే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీకి కాపాడింది అంటే చిన్న బడ్జెట్ సినిమాలే.
ఇందులో మార్పు వస్తుందని నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి.